గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఏంటంటే 'శుభ్ మహల్ లైఫ్ ప్లస్' గురించి చేయమని చాలామంది అడుగుతున్నారు. బట్ ఇదేంటంటే దాంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నాన్ గ్యారంటీ పాలసీ. దాని గురించి ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎందుకంటే ఇది కొత్తగా లాంచ్ అయింది. ఇంకా బేసిక్ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ట్రైనింగ్స్ ఇస్తున్నారు చాలా మందికి. అసలు ఈ పాలసీ ఏ దాంట్లో ఉంటుంది? ఎవరికి ఇవ్వచ్చు? దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? విచ్ టైప్ ఆఫ్ పాలసీ అనేది బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఈరోజు ట్రై చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని ఏ కస్టమర్ చెప్తే ఈ పాలసీ బాగుంటుంది అనేది మీరు ఐడెంటిఫై చేసి ఈ పాలసీ గురించి ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒకసారి ట్రైనింగ్ సెషన్స్ కూడా అటెండ్ కండి బ్రాంచ్ లెవెల్‌లో జరిగేవి. దాని తర్వాత మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం సిద్ధి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్విక్ కోడ్స్‌కెళ్ళాలి. క్విక్ కోడ్స్‌కెళ్ళిన తర్వాత మనకిక్కడ హెల్త్ సొల్యూషన్స్, సేవింగ్, ప్రొటెక్షన్, రిటైర్మెంట్, శుభ్ సొల్యూషన్స్, వెల్త్ సొల్యూషన్స్, ఈపీఐ అండ్ అదర్ ఉంది. ఈ శుభ్ సొల్యూషన్స్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉంటుంది శుభ్ మహల్ లైఫ్ అనే పాలసీ. ఓకేనా? ఇది ఈ శుభ్ సొల్యూషన్స్ లో మొత్తం 4 రకాల పాలసీస్ ఉన్నాయి. టాటా ఏఐఎల్ లైఫ్ శుభ్ సొల్యూషన్ ఒకటి, టాటా ఏఐఎల్ లైఫ్ సెక్యూర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ ఒకటి, శుభ్ హెల్త్ ప్లస్, శుభ్ మహల్ లైఫ్. దీంట్లో మనకి ఈరోజు ఏంటంటే శుభ్ మహల్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ పాలసీ నార్మల్‌గా సేవింగ్ అండర్‌లోకి వస్తుంది. కాకపోతే దీంట్లో నాన్ గ్యారంటీ పాలసీ అనమాట. బోనస్ రిలేటెడ్ పార్టిసిపేటెడ్ పాలసీ గుర్తుపెట్టుకోండి. నాన్ గ్యారంటీ పాలసీ, పార్టిసిపేటెడ్ పాలసీ వెల్త్ క్రియేషన్‌లో ఇది శుభ్ సొల్యూషన్స్‌లో ఉంటుంది. సేవింగ్ పాలసీ కిందికొస్తుంది. కాకపోతే దీంట్లో ఇన్సూరెన్స్ కవరేజ్‌లు గానీ, రిటర్న్స్ గానీ కొంచెం ఎక్కువ రావడానికి ఛాయిస్ ఉంటుంది గాబట్టి మినిమమ్ ఎడ్యుకేషన్ ఉండాలి. మినిమమ్ ఇన్‌కమ్ ప్రూఫ్ కంపల్సరీ ఉండాలి. ఈ 2 లేకుండా అయితే పాలసీ ఇవ్వలేము. ఏదన్నా గుర్తుపెట్టుకోండి. ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్కువిస్తున్నారు అంటే కంపెనీ గూడా ఆలోచిస్తుంది. అతనికంటూ ఒక హెచ్ఎల్‌వి వాల్యూ ఉండాలి. ఇన్‌కమ్ ప్రూఫ్ ఎంతో కొంత ఉండాలి. స్టడీ ఎంతో కొంత చదువుకొనుండాలి. అఫీషియల్‌గా వాళ్ళు ఆహ్, ఎక్స్ ఆహ్, ఎవిడెన్స్ అనేది ఫైనాన్షియల్ ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్‌లన్నీ చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఎక్కువైపోయినాయి గదా! మినిమమ్ 5,00,000 35 బిలో ఉన్నా గూడా. 5,00,000 లేని వాళ్ళకి ఇది మనం గైడ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. రిటర్న్స్ వస్తూ ఉంటాయి. బెటర్ పాలిసీ అని మనం గైడ్ చేయొచ్చు. నాన్ గ్యారంటీ పాలిసీ. ఓకేనా? ఇక్కడ నేను సెల్ఫ్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ లిమిటెడ్ పే తీసుకుంటున్నాను. మనకి దీంట్లో శుభ్ మహల్ లైఫ్ ఇదొక పాలిసీ ఉంది. ప్లాన్ ఆప్షన్ దీంట్లో గూడా మనకి 4 రకాల పాలిసీస్ ఉన్నాయి. వీటి గురించి గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఓన్లీ శుభ్ మహల్ లైఫ్ గోల్డ్ గురించి చూస్తున్నాను. ఇక్కడ కస్టమర్ పేరు, ఇక్కడ జెండరు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1995 పెడుతున్నాను. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఇద్దాం. ఓకేనా? ఇక్కడేందంటే ప్లాన్ ఆప్షన్స్. మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకొకటి మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. లంప్ సమ్, డిఫర్మెంట్ ఇన్‌కమ్, రిటైర్మెంట్ ఇన్‌కమ్. ఈ 3 దాన్లలో మనం ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. మనకేందంటే ఇక్కడ ప్లాన్ ఆప్షన్స్‌లల్లా ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలనేది చూడండి. హై కవరేజ్ ఎండ్ ఏజ్. మనకు ఎక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎప్పటి వరకు ఉంటే చాలు. నేను 70 వరకు ఉండేటట్టు పెట్టుకుంటున్నాను. ఇక్కడ సమ్ అస్సుర్డ్ మల్టిప్లై హై. ఇది ఎప్పుడు హైలోనే ఉంటుంది. ఇక్కడ లైఫ్ కవర్ మినిమమ్ 1,50,00,000 కావాలన్న వాళ్ళకి ఈ ఆప్షన్ అనేది చెప్తాం. 1,50,00,000 ఓకేనా? యాన్యువల్ ప్రీమియం పేమెంట్ టర్మ్ ఇది మనం 12 ఇయర్స్ పీపీటీ గాని, పీటీ గాని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఇది ఇదనమాట. ఇక్కడ ప్రీమియం పేమెంట్ టర్మ్ ఓకే. ఇదేందంటే డిఫర్డ్ ఇన్‌కమ్ లేకపోతే లంప్ సమ్ అని పెడుతున్నాను. ఎండోమెంట్ పాలిసీ లాగా. ఓకేనా? ప్రీమియం స్ప్లిట్ 100% అని పెడుతున్నాను. మెచ్యూరిటీ ఏజ్ నీకెప్పుడు కావాలంటే అప్పుడు మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లిమిటేషన్స్ వస్తాయి. 70 ఇయర్స్, 75, 80, 85 4 ఏజ్‌లలో మనం సెలెక్ట్ చేసుకున్నాం. నేను 70 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవి. రైడర్స్ ఆటోమేటిక్‌గా ఇంటర్నల్‌గా వస్తాయి. మనం పీఆర్‌ల లాగా. మనం దానిని ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
ఓకేనా. బెనిఫిట్స్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ మార్క్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది. మనం కట్టిన డబ్బులకు కూడా రిటర్న్ కూడా వస్తుంది. 12 ఇయర్స్ పీపీటీలు ఉన్నాయి, అన్ని కూడా 40 ఇయర్స్ పాలసీ టర్మ్ ఉన్నాయి, 30 ఇయర్స్ క్యాండిడేట్ అంటే 70 ఇయర్స్ వరకు వచ్చేటట్టు పెట్టాను. 40 ఇయర్స్ పాలసీ టర్మ్ పెట్టి ఇది ఒక్కసారి చూద్దాం. ఇది ఫైనల్ ఇల్లిస్ట్రేషన్ అన్నమాట. ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి పాలసీ టర్మ్ 40 ఇయర్స్ పెట్టి పీపీటీ 12 పెట్టేసి మనం ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాము. కరెక్ట్ 40 ఇయర్స్‌కి డబ్బులొస్తాయి. ఇది ఎండోమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. ఓకేనా. దీంట్లో ఏందంటే 1,35,000 కట్టడం వల్ల 1,50,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఇంకొక 24,900 కట్టడం వల్ల యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఇంకో 1,50,00,000 ఉంటుంది. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ కూడా 1,50,00,000 పైన ఉంటుంది. ఈ మొత్తానికి కలిపి 1,35,000 బేస్ ప్రీమియం ఉంటుంది. ప్లస్ ఇది ఒక అడిషనల్ ప్రీమియం. ఈ 2 ప్రీమియమ్స్ కట్టాల్సి ఉంటుంది. ఓకేనా. లేకపోతే దీంట్లోనే కలిసొస్తుందా? 1,35,000 చూద్దాం. ప్రీమియం అనేది 1,35,000 చేంజ్ వస్తుంది. ఇక్కడ బెనిఫిట్ ఇలిస్ట్రేషన్. ఇది యాన్యువలైజ్డ్ ప్రీమియం ఇంత పే చేస్తున్నాము. టోటల్ 12 ఇయర్స్‌కి ఇంత పే చేస్తున్నాము. కవర్ ఏజ్ అప్ టు 69 వరకు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి మనకి రిటర్న్స్ ఏం రాదు. ఎండోమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి లాస్ట్‌కు 87 లాక్స్ రూపీస్ వస్తాయి. హై వాల్యూ క్యాలిక్యులేటర్. ఇంక మనకు ఫండుని బేస్ చేసుకొని ఈ నాన్ గ్యారంటీ పాలసీ కదా! కొంచెం 8%, 12%, 10% ఏ విధంగా వస్తుందనేది చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. ఇది బేసిక్‌గా ఉండే శుభ్ మహల్ లైఫ్ పాలిసీలో మహా లైఫ్ గోల్డ్ అనే ఆప్షన్ అన్నమాట. ఎండోమెంట్ ఆప్షన్ ఇది. దీంట్లో ఏందంటే జనరేట్ బీఐ పీడీఎఫ్ చూసినట్లయితే హై ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ ఉంటుంది. క్యాష్ బోనస్ రిలేటెడ్‌గా ఉంటాయి. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మొత్తం ప్రీమియం బెనిఫిట్స్ వచ్చేసి ఇది అన్నమాట. లైఫ్ కవర్, యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, ఇన్‌స్టాల్‌మెంట్ ప్రీమియం విత్ జీఎస్టీ 1,35,000 టోటల్ బెనిఫిట్స్. ఈ హెల్త్ బాడీకి సంబంధించిన బెనిఫిట్స్ కూడా వస్తాయి. టోటల్ ప్రొటెక్షన్. ఇది ప్రొటెక్షన్ సంబంధించింది. ఇది టాక్స్ బెనిఫిట్. 8% ప్రకారం వచ్చే మెచ్యూరిటీ అమౌంట్‌కి సంబంధించింది. ప్రీమియం వచ్చేసి ఇక్కడ చూడండి. ప్రీమియము 1,35,000 లోనే 92,000 బేస్ ప్రీమియం 1,50,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్‌కెళ్తుంది. మిగతా 24,900 ఏదైతే ఉంటుందో అది రైడర్స్ సంబంధించిన బెనిఫిట్ అన్నమాట. మొత్తం కలిపి 1,35,000 ప్రీమియం కట్టాల్సి వస్తుంది. ఓకేనా. ఈ విధంగా మనకి 12 ఇయర్స్ పేమెంట్ కడుతున్నాము. డెత్ బెనిఫిట్ వచ్చేసి 1.5 సీఆర్ ఉంటుంది. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది. దీంతో పాటు లాస్ట్‌కు మెచ్యూరిటీ అమౌంట్ కింద 8% ప్రకారం మనకు రిటర్న్స్ అనేది చూయిస్తాడు. మనకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉంటుంది లాస్ట్‌లో. ఓకేనా. రిటర్న్ ఆఫ్ ప్రీమియం గ్యారంటీడ్ మెచ్యూరిటీ బెనిఫిట్ ఇది. ఈ 13 లాక్స్ ఏదైతే ఉంటుందో అది. మెచ్యూరిటీ బెనిఫిట్ 13,34,000 ఇది వస్తుంది. అంటే మనం 12 ఇయర్స్ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా రిటర్న్ వస్తుంది. మళ్ళీ 8% బోనస్ రిలేటెడ్‌గా రిటర్న్స్ వస్తాయి. ఇది 1,50,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాడంటే ఇక్కడ చూడండి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. బెనిఫిట్ ఇలిస్ట్రేషన్స్. ఇది రైడర్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ఇది రైడర్స్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీకి సంబంధించిన డెత్ బెనిఫిట్‌లకు సంబంధించిన ఇలిస్ట్రేషను. దాని తర్వాత నార్మల్ డెత్ బెనిఫిట్‌కి సంబంధించిన ఇలిస్ట్రేషన్. ఇట్లా 3 వస్తాయన్నమాట. మనకి కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఒక దాంట్లో డెత్ బెనిఫిట్‌ల గురించి ఉంటుంది. ఒక దాంట్లో రైడర్స్ గురించి ఉంటుంది. ఇదేమో నార్మల్ డెత్ బెనిఫిట్స్ గురించి సంబంధించిన ఇలిస్ట్రేషన్. ఇది రైడర్స్‌కి సంబంధించిన డెత్ బెనిఫిట్‌కి సంబంధించిన ఇలిస్ట్రేషన్. ఇది రిటర్న్స్‌కి సంబంధించిన ఇలిస్ట్రేషన్. ఓకేనా. పాలసీ బాండ్‌లో కూడా దాదాపు ఇట్లాగే రావచ్చు. మీరు కన్‌ఫ్యూజ్ కాకూడదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంది? ఇది ఏ టైప్ ఆఫ్ పాలసీ? సేవింగ్ పాలసీయా? రెగ్యులర్ ఇన్‌కమా? టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చూడాలి. ఇది గ్యారంటెడా? నాన్ గ్యారంటీ అనే పాలసీ చూడాలి. కస్టమర్‌కి ఏ విధంగా యూజ్ అయితుందని చూడాలి. బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ అనేది చెప్పాలి.
ఎన్ని ఇయర్స్ ఎంత పేమెంట్ చేస్తున్నాడనేది చెప్పాలి. ఏదన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఎంతొస్తాయనేది చెప్పాలి. ఏం జరగకపోతే మెచ్యూరిటీ అమౌంట్ ఎంతొస్తుందనేది చెప్పాలి. ఇవన్నీ డీటెయిల్స్ ఈ 3 ఇలిస్ట్రేషన్‌లల్లో ఉంటాయి. ఇంతకుముందు ఇచ్చిన కొటేషన్స్‌లలో గూడా ఉంటాయి. ఓకేనా? ఇంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ మినిమమ్ స్టడీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇన్‌కమ్ ప్రూఫ్ గూడా. అంటే 3,00,000 ఇన్‌కమ్ ఉంది. కాపోతే మనం టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ కావట్లేదు. అలాంటి వాళ్ళకి ఈ పాలిసీ అనేది సజెషన్ చెయ్యొచ్చు. ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. బోనస్ రిలేటెడ్‌గా మనకి లంప్ సమ్ అమౌంట్ గూడా వస్తుంది. ఇది ఓన్లీ బోనస్ రిలేటెడ్‌గా లంప్ సమ్ ఎండోమెంట్ ఆప్షన్స్‌లో శుభ్ మహల్ లైఫ్ గోల్డ్‌కి సంబంధించిన పాలిసీ యొక్క ఇలిస్ట్రేషన్. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి గదా! ఆ ఆప్షన్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం లెంతీ అయింది. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్‌గా ఇవ్వడానికి నేను ట్రై చేశాను. దీంట్లో ఇది పెద్ద టాపిక్. ఇది కూడా 5-10 వీడియోస్ చేయొచ్చు కావాలనుకుంటే. ఇంగా నేను పూర్తి వివరాలు తెలుసుకొని, అసలైన రూల్స్, రెగ్యులేషన్స్ బేసిక్‌గా ఎవరికి ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు. దీంట్లో బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చాను. మిగతా వీడియోలలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.